సార్ మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ సో చాలామంది స్టూడెంట్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అంటే భయపడతారు సార్. సో ఆర్థమెటిక్లో ఎవరైనా అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా చదవడానికి అవకాశం ఉండే టాపిక్స్ ఏవైనా ఉన్నాయంటే ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒకసారి చెప్తారా సార్? సార్ వాస్తవంగా ఇప్పుడు సైన్స్, ఆర్ట్స్, తర్వాత బీటెక్ ఇట్లా ఉంటుంది కదా మన వేరియేషన్స్. ఒక్కరికి ఇంకొకటి కష్టమే సార్, మనం టఫే అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్కి హిస్టరీ తెలియదు, మనం జాగ్రఫీ తెలియకపోవచ్చు. మరి అదే వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్ ఈజీ అవుద్ది. దాని తర్వాత మరి అదే హిస్టరీ స్టూడెంట్సో లేకపోతే ఆర్ట్స్ స్టూడెంటో లేకపోతే సైన్స్ స్టూడెంట్కో మ్యాథమెటిక్స్ కష్టమవుతుంది, అంటే అర్థమెటిక్ రీజనింగ్ కష్టమవుతుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే పేపర్ అనేది కష్టమవుతుంది. కాబట్టి నేనేమంటానంటే అసలు అవన్నీ పక్కన 10th దాకా మనం ఏం చదువుకుంటాం సార్, అందరు కామన్ సిలబస్ చదువుతాం. మీరు చూడండి సార్, 10th స్టాండర్డ్స్కి మనం ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. దాని తర్వాత మనం జనరల్గా చదువుతుంటాం కదా. సైన్స్, ఆర్ట్స్ అనేటువంటి వేరియేషన్ లేకుండా మనం ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. ఇప్పుడు ఒక పేపర్ మొత్తం ఉన్నది కదా సార్, ఇప్పుడు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఒక పేపరు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 50% మార్క్స్. నేను చదవను సార్, నేను ఆర్ట్సే అని అనుకుంటే నువ్వు సైన్స్లో అంటే ఆర్ట్సే నీది సిలబస్ అంటే నీ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్గా ఉండి ఉంటే ఆర్ట్సే అనేది అనుకుంటే నువ్వు ఖచ్చితంగా మ్యాథ్స్ని ప్రిపేర్ కావాలి. నీ ఆర్ట్స్లో ఎక్కువ మార్క్స్ సాధించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. తర్వాత మ్యాథ్స్లో క్వాలిఫై అయ్యేటట్టు ఉండాలి. నువ్వు ఒకవేళ బీటెక్ స్టూడెంట్ అయినావు లేదా మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయి ఉన్నావు అనుకోండి, నీ మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉండాలి, అంటే చేయడానికి ప్రయత్నం చేయాలి. దాని తర్వాత మిగతా వాటిలో క్వాలిఫై అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప నాకు ఇది వస్తుంది ఇది రాదు అని అనుకుంటే మరి కష్టం సార్. ఇప్పుడు మనకు జర్నలిస్ట్ కావాలి, స్పెషలిస్ట్ అవసరం లేదు. నాకు ఇక్కడ మ్యాథమెటిషియన్ అవసరం లేదు, నాకు ఇక్కడ ఆర్ట్స్కు సంబంధించినటువంటి పర్సన్ అవసరం లేదు మనకు. అంటే ఐ మీన్ సొసైటీకి అన్ని సబ్జెక్టులు అన్నిటి గురించి తెలిసిన వాళ్ళు కావాలి. కాబట్టి జనరల్గా నీకు అన్నిటి మీద అవేర్నెస్ రావాలి అనేది ఉద్దేశం సార్. అందుకే అన్ని సబ్జెక్టులలో నువ్వు ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే. క్వాలిఫై అయితేనే నువ్వు రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్ సాధించగలుగుతావు సార్.